తండ్రి, నిజమైన క్రిస్మస్ మీరు మా హృదయంలో పుట్టాము అని అనుకుంటున్నాము తండ్రి. ప్రతిరోజు మేము మిమ్మల్ని ఆరాధించే వారిగా కృప చూపించండి దేవా, మీకే వందనాలు. ఏదో నామకార్థంగా కొత్త బట్టలు వేసుకొని క్రిస్మస్ రోజున చర్చికి రావడం కాదు తండ్రి. ప్రతి ఒక్క ఆదివారం లేదా ప్రతి వారంలో జరిగే ప్రతి ప్రార్థనకు మేము వచ్చేలాగా సహాయం దయచేయండి తండ్రి. నామకార్థ జీవితాలు మాకు వద్దు నాయన, మీ అంతా మేము సజీవంగా బ్రతికే జీవితాలను మాకు కృప చూపించండి దేవా, మీకే వందనాలు స్తోత్రం తండ్రి. మా కుటుంబంలో వెలుగు నింపండి తండ్రి, మా యొక్క జీవితాలలో వెలుగు నింపండి తండ్రి. మా కుటుంబంలో ఎవరైతే చీకటి బతుకులో ఉన్నారో తండ్రి, ఈరోజు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు మా కుటుంబం నుంచి మేము ఇద్దరే వచ్చినాము, కుటుంబంలో 6 ఉన్నాము, కానీ ఇద్దరమే వచ్చినామంటే తండ్రి మీ వెలుగు మా మీద లేదు నాయన, మీ యొక్క వెలుగు మా కుటుంబంలో లేదు తండ్రి. ఆ వెలుగు మాకు రప్పించండి దేవా. మా కుటుంబానికి కావలసిన వెలుగు రప్పించండి దేవా. వందనాలు ప్రియ దేవుని సంగమా, మనం ప్రతి ఒక్కరిని ఎన్నో తెలిసి మాట్లాడదాం. ఈ రోజున నీ భర్త రాలేదు కదా ఇక్కడికి, ఈ రోజున నీ పిల్లలు రాలేదు కదా, ఈ రోజున నీ స్నేహితులు రాలేదు కదా, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి కదా. వాళ్ళకి దేవుని యొక్క వెలుగు కావాలి కదా. చీకటి బ్రతుకులు ఇంకా బ్రతుకుతుంటే, చీకటి జీవితంలో ఇంకా మనం ఉన్నట్లయితే రకరకాల శోధనలు అయితే, రకరకాల సమస్యలకు మనం గురవుతాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కేవలం నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఎవరైతే నీ కుటుంబంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజు రాలేదో వారి గురించి ప్రార్థన చేయి, వారు మారులాగా ప్రార్థన చేయి. దేవుని యొక్క గొప్ప వెలుగు ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో మేము చూడులాగా ప్రార్థిస్తున్నాము. దేవా మీకే వందనాలు అన్నారుగా దేవా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పావుగా దేవా. ఈ రోజున మా కోసం పుట్టి ఉన్నావు, మా కోసం మా జీవితాలలో మీరు పుట్టి ఉన్నారు తండ్రి. మా కుటుంబంలో పుట్టండి తండ్రి. మా భర్త ఇట్లా రాలేదు, మా భర్త ఏదో త్రావుడి జీవితమో లేక రకరకాలుగా సమస్యలో ఉన్నాడు, అందువల్ల సంవత్సరం అంతా చర్చికి రావట్లేదు దేవా. అతని గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం అనుకుంటాము దేవుడు మనకు ఎన్నో రకాలుగా సహాయం చేశాడు, అందుకే నీవు నేను మన యొక్క కుటుంబం ఇంకా సజీవంగా ఉంది. మన పిల్లలు ఎక్కడో ఆ దేశంలో పనిచేస్తున్నారంటే దేవుని కృప కదా. కేవలం దేవుని కృపే ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది. నామకార్థంగా ఇంకా నువ్వు జీవించున్నట్లయితే ఇక నుంచి ఒప్పందం చేసుకో. నామకార్థ జీవితం వద్దు. ఏదో అందరూ పోతున్నారులే చర్చికి అని పోవడం కాదు. దేవుడు నీ హృదయంలో పుట్టాలి. దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలా. ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడే దేవుడు, గుర్తు రాకపోతే దేవుడు కాదు. అలా నామకార్థంగా ఉండకూడదు. నిజంగా దేవుని పట్ల నీకు భయము కలిగి ఉన్నట్లయితే, నిజమైన ఆరాధన, క్రీస్తుని ఎలా ఆరాధించాలో అది నేర్చుకొని దేవుని సన్నిధికి రా. నీకున్న ఏదో లోటమి ఉంటది కదా, నీ జీవితంలో ఏదో నీకు ఇబ్బంది ఉంటది కదా, అవన్నీ పూర్తిగా పోవాలంటే నువ్వు ఒప్పందం చేసుకోవాలి. రాత్రి దేవుని యొక్క శక్తి నీ కుటుంబం అంతా ఉండాలంటే నీవు ఒక ప్రణాళిక కలిగి ఉండాలా. దేవా, ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ఈ క్షణం నుంచి దేవా మిమ్మలను ఆరాధించే వారిగా, ప్రతిరోజు మిమ్మలను ఆరాధించే వారిగా మేము ఉంటావా అని నువ్వు ఎప్పుడైతే నిబంధన కలిగి ఉంటావో
నీ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యసనం కావచ్చు, ప్రతి ఒక్క సమస్య కావచ్చు